హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని, నా తమ్ముడు ఆంజనేయ స్వామిని ఎల్లవెల్లా కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుండా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని ఇస్తారని ఆశపడుతున్నాను. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో ఉన్న పెయిన్ రిలీఫ్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ పాజిటివ్ వైబ్ అనేది మీ లైఫ్లో కూడా యూనివర్స్ అనేది మీకు కూడా ఇస్తుంది. మీరు అనుకున్నది మీకు నెరవేరుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే, అసలు మీ పర్సన్ ఎలా ఉన్నారు? తను ఏ విధంగా ఉన్నారు? ఉన్న దగ్గర తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినాక వాళ్ళు ఎలా ఉన్నారు? మీరు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళు ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మీకు ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది ఏ జెండర్ వాళ్ళైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు వీడియోని చూడొచ్చు. అగైన్ మీకు క్లారిఫికేషన్ కావాలి, నా లైఫ్లో ఏం జరుగుతుంది అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే. పర్సనల్ రీడింగ్ మాత్రం పే రీడింగ్ అండి, అది మాత్రం ఫ్రీ రీడింగ్ అయితే కాదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మరి చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇప్పుడు ప్రజెంట్గా ఎలా ఉన్నారు? గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నేను కార్డ్స్ అప్లై చేసేటప్పుడు వాళ్ళ నేమ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకోండి. నేను చెప్పాను కదా ఇన్స్టాలో కూడా పేజ్ క్రియేట్ చేశాను అని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి నా పేజ్ని విజిట్ చేస్తే నన్ను ఫాలో అయ్యారనుకోండి, ఇక్కడ ఇచ్చిన సపోర్ట్ అక్కడ కూడా మీరు ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అక్కడ కూడా నా ఫ్యామిలీ కొంచెం ఇంకా పెద్దది అవుతుంది. ఒక సెకండ్ అండి, కార్డ్స్ కింద పడ్డాయి. ఓకే, ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఫోర్ ఆఫ్ పెంటకల్స్ కనిపిస్తుందా కార్డు? ఓకే, డన్. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తానండి, కనిపించకపోతే. 9 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ కప్స్, the chariot, the emperor. ఈగో మాత్రం టన్నులు ఉందండి. ఇది ఈగోకి ఏం తక్కువ లేదు. కొంచెం కార్డ్స్ మళ్ళీ నెక్స్ట్ తీసుకునే కార్డ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా. ఏస్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ పెంటకల్స్, ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్, స్ట్రెంగ్త్, నైట్ ఆఫ్ పెంటకల్స్. ఓకే, మీ కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను రీడింగ్ చెప్తానండి. యాక్చువల్గా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఎట్లా అంటే ఒక ఈగో అనమాట. నేనేంటి తక్కువ. ఇక్కడ చూసే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, మీ ఆపోజిట్ జెండర్ అనుకోండి. నేను నా వర్షన్లో అప్పుడప్పుడు తెలియకుండానే ఫ్లోలో చెప్పేస్తూ ఉంటాను, మీరు దాన్ని వేరేగా అనుకోవద్దండి. ఇక్కడ తన ఈగోనే తనకి పెద్ద శత్రువు అని తనకు తెలిసింది. ఆ ఈగో ఎలా అంటే తన ఈగో నుంచి బయటికి రావాలి అంటే తను ఎక్కడ అందరి ముందు తక్కువైపోతాను అన్న ఫీలింగ్ ఒకటి తనకి. ఇంకొకటి, తను ఏం చేసినా కూడా అందరూ కరెక్ట్ అన్న మెంటాలిటీ, అంటే ఇన్మెచ్యూరిటీ. తను ఎలా అంటే మెచ్యూర్గా ఆలోచించలేరు. ఏదైనా కూడా తను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనే మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట మీ పర్సన్. అందుకే ఆ పర్సను వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు కూడా అది కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి అని ఎవరిని అడిగి డెసిషన్ కూడా తీసుకోలేదు. వాళ్ళు ఎవరితో కూడా సంప్రదించలేదు.
వాళ్ళు చేసిందే కరెక్టు అన్న విధంగా వాళ్ళు ఆ ఫ్లోలోనే వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఏమయ్యింది అంటే, అక్కడ సిట్యుయేషను చాలా బ్రైట్‌గా ఉంటుంది. ఇక్కడికంటే చాలా బాగుంటుంది. మీ లైఫ్‌లోంచి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి హ్యాపీనెస్ ఎక్కువ దొరుకుతుంది. లేకపోతే మీతో ఉంటే ఈ కష్టాలన్నీ ఎందుకు? ఇవన్నీ నాకు అవసరమా? సమాజ పరంగా అయ్యుండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ పరంగా అయ్యుండొచ్చు. ఇవన్నీ నాకు అవసరమా అసలు? ఈ పెయిన్ అంతా నేను అనుభవించడం అవసరమా? అని సేఫర్ సైడ్ చూసుకున్నారనమాట వాళ్ళు. ఆ సేఫర్ సైడ్ చూసుకొని హ్యాపీగా ఉంటాను. ఇంకా మీరు తన లైఫ్‌లో లేకపోతే మీకు దూరంగా ఉంటే తను హ్యాపీగా ఉంటాను అనేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన పర్సను వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నా కరెక్ట్‌గా వెళ్ళిపోయారా? సంథింగ్ పర్సన్స్‌ని ఇన్వాల్వ్ చేశారు కొంతమంది ఇక్కడ. అబ్యూస్ వర్డ్స్ యూజ్ చేశారు కొంతమంది ఇక్కడ. కొంతమంది తనకి తెలియకుండానే వాళ్ళ మీద ఫిజికల్ అటాక్ కూడా చేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒకటి మిమ్మల్ని ఏంటంటే బాధాకరమైన సిట్యుయేషన్‌లోకి నెట్టేసి, అప్పుడు మీరు ఏం ఆలోచించుకున్నారంటే ఆహ్, ఈ ఈ పర్సన్ నాకు లేకుండా ఉంటే కూడా పర్వాలేదు. అంత మైండ్ సెట్‌ని తీసుకొచ్చేసి నెగెటివ్ థాట్స్‌ని మీకు ఎక్కువ ఇన్‌బిల్డ్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో పెట్టి, మిమ్మల్ని హోల్డ్ చేసుకుంటూ, ఒక స్ట్రక్ ఎనర్జీలో పెట్టి, మిమ్మల్ని పెయిన్ అనుభవించేటట్టు చేసి, బ్లాక్ లిస్ట్‌లో వేసి, ఇప్పుడు మీ పెయిన్‌కి కారణం ఏంటి? మీరెందుకు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు? మీకు సంథింగ్ ఏదో మీ పర్సన్ నుంచి ఒక ఆన్సర్ రావాలి. లేదు అంటే కొంతమందికి ఇక్కడ మీ పర్సనే వాళ్ళ కోసమే మీరు పుట్టారు అన్న ఫీలింగ్‌లో మీరున్నారు. ఆ పెయిన్ అనేది ఎంత అనుభవించినా కూడా మళ్ళీ నా పర్సన్ నా లైఫ్‌లోకే రావాలి. నా పర్సన్ తోటే నాకు లైఫ్ అనేది మీరు ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఆ ఫిక్స్ అయ్యి ఉన్నారు కాబట్టి మీ మేనిఫెస్టేషన్ అంత బాగా స్ట్రాంగ్‌గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని కదా మన క్వెషన్ అడిగింది యూనివర్స్‌ని. ఇప్పుడు చూడండి వాళ్ళ లైఫ్ ఎలా ఉందో. వాళ్ళకి అక్కడ ఏంటి అంటే ఒక భయం అనేది ఏర్పడింది. ఒక స్వార్థం పూరితంగా ఉన్న తను ఆలోచించుకొని మిమ్మల్ని వదిలేసి తను బెనిఫిట్ ఒకటి తను చూసుకొని వెళ్ళిపోవడము. తను ఏం మిస్టేక్ చేశాను అనేది తనకు అర్థమైంది. మీరెక్కడ మళ్ళీ ఇప్పుడు మీ మీ గురించి ఆలోచించినా కూడా తన చేతిలోంచి వెళ్ళిపోకూడదు. ఈళ్ళెలా అంటే తెలుసా? అమ్మ పెట్టనీయదు, అడుక్క తిననీయదు అన్న టైప్ అనమాట. అంటే అమ్మ పెట్టదు ఆకలేస్తుందన్నప్పుడు. అడుక్కోవడానికి గూడా వెళ్ళనివ్వదు. అంటే వీళ్ళెలాంటి పర్సన్ అంటే, మీరు తనకే సొంతం కావాలి. మీరెవ్వరికీ సొంతం కాకూడదు. మీరెవ్వరితో హ్యాపీగా ఉండకూడదు. తన తను బాధ పెట్టినా తన కోసమే వెయిట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ అనమాట ఈ పర్సన్. అలాంటి పర్సన్‌కి ఇప్పుడు అక్కడున్న సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే ఆహ్, అక్కడున్న పర్సన్స్ వల్ల అయ్యుండొచ్చు. లేకపోతే సంథింగ్ అక్కడున్న థింగ్స్ ఏవైనా కూడా అయ్యుండొచ్చు. వాటి వల్ల వాళ్ళకి చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. తనకి ఎటూ దిక్కు తోచని స్థితిలో, తను దారి అనేదే కనిపించని స్థితిలో ఆ గాఢాంధకారంలో మునిగిపోయినట్లుగా ఉంది. అక్కడ వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళ ఉనికినే వాళ్ళు హ్మ్, మర్చిపోయేటట్లు అయిపోయారనమాట. అంటే ఆ పర్సన్ ఏంటి అసలు తన నేచర్ ఏంటి? తన బిహేవియర్ ఏంటి? తన వ్యక్తిత్వం ఏంటి? ఏది అక్కడ వాళ్ళకి కనిపించటం లేదు. అన్నీ స్మాష్ అయిపోయాయి. వాళ్ళు ఊహించుకున్నది వేరు. ఎలా అంటే దీనికి ఇంకొక సామెత కూడా చెప్తాం కదా! దూరపు కొండలు నునుపని. దూరంగా ఉన్న కొండలు ఎంత బాగా నున్నగా పాలిష్ చేసినట్టు ఉంటాయి. దగ్గరికెళ్తే కదా! అవన్నీ పెద్ద పెద్ద బండరాలు కనిపించేది. అలా ఉంది మీ పర్సన్ పరిస్థితి. తను ఊహించుకొని వెళ్ళిన సిట్యుయేషన్ వేరే. మళ్ళీ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అసలు అక్కడ పర్సన్స్ నిజ స్వరూపం ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది. మీకు దూరమైన తర్వాత వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అనేది ఇంకా బాగా క్లారిటీ వచ్చింది వాళ్ళకి. అంటే ఇంతకుముందు మీ లైఫ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకంత క్లారిటీ లేదు. మీకు దూరమైన తర్వాత వాళ్ళకి ఇంకా నిజాలు చాలా ఎక్కువగా తెలిసాయి. అసలేంటి? ఆ పర్సన్ ఏంటి? అక్కడున్న సిట్యుయేషన్ ఏంటి? వీళ్ళని ఏ విధంగా మానసికంగా ఆటాడుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ నేను యాక్చువల్‌గా అయితే చెప్పను. బ్లాక్ మ్యాజిక్ కూడా జరిగింది అని నేను ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే, అంత నెగెటివ్‌నెస్‌లో వాళ్ళు ఉండిపోయారు. మీరు చూపించిన ప్రేమ కానీ, ఆప్యాయత కానీ
వాళ్ళకి గుర్తు లేనంత నెగిటివ్నెస్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ నెగిటివ్నెస్లోకి వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు మీరు గుర్తు రావడానికి కారణం ఏంటి అంటే, తను ఇన్నర్గా తనకు తెలియకుండానే ఒక స్ట్రెంగ్త్ అనేది, తనలో ఉన్న స్ట్రెంగ్త్ అనేది బయటకు వచ్చింది ఇప్పుడు. అంటే ఆ ధైర్యం అని చెప్తాం కదా, ఫిజికల్ అపిరియన్స్ కాదు. స్ట్రెంగ్త్ మీన్స్ ఇక్కడ ఫిజికల్ అపిరియన్స్ అస్సలు అవసరం లేదు. ఇక్కడ మెంటల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతూ వస్తున్నారు ఇప్పుడు. అందుకు స్ట్రాంగ్ అవుతూ వస్తున్నారు కాబట్టే వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు, వాళ్ళ ఇగో ఎంతవరకు ఎంత పని చేసింది వాళ్ళని, ఏమి పోగొట్టుకున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యింది ఇప్పుడు. వాళ్ళు అందుకే వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్లో పర్సన్స్ ఎన్ని విధాలుగా వాళ్ళని టార్చర్ పెడుతూ ఏం చేస్తున్నా కూడా వాటన్నిటిని భరిస్తూ అక్కడే ఉండిపోయిన పర్సన్కి ఇప్పుడు అక్కడి నుంచి మెల్లగా మూవ్ అవ్వాలి అన్న ఆలోచన, థాట్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ థాట్ స్టార్ట్ అయిన వెంటనే మీరు చేసిన మీ లైఫ్లో వాళ్ళు మీరు చూపించిన ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, సంథింగ్ మీరు ఇచ్చిన హెల్ప్ కానీ, వాళ్ళకి వాళ్ళ జన్మంతా రుణపడి ఉన్నా కూడా, జన్మంతా మీకు ఊడిగం చేసినా కూడా వాళ్ళు మీ రుణాన్ని తీర్చుకోలేరు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే, మీరు లేని లోటు వాళ్ళకి బాగా తెలుస్తుంది. అన్నీ ఉన్నా మీరొక్కరు లేని లోటు మాత్రం వాళ్ళకి బాగా అర్థమవుతూ ఉంది. అందుకే మీ దగ్గరికి రావాలి అంటే తను ఓన్గా తీసుకున్న డెసిషన్ వల్ల ఏమి మిస్టేక్ జరిగింది అక్కడ, తను ఎవరిని సంప్రదించకుండా, ఎవ్వరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా, ఏం లేకుండా తను చేయడం వల్ల ఏం మిస్టేక్ అనేది జరిగింది అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యి ఇప్పుడు మీతో ఉంటేనే హ్యాపీ లైఫ్ అనేది వాళ్ళకి తెలిసింది. తను దానికోసము తను ఎటువంటి స్ట్రగుల్ అయినా తీసుకొనైనా కానీ ఒక వేని వెతకాలి. ఆ స్ట్రగుల్ ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా పెయిన్ అనుభవిస్తున్నా కూడా ఆ దారి అనేది వెతకాలి. ఫస్ట్ మీ దగ్గరికి రావాలంటే దారిని వెతకాలి అని థింక్ చేస్తూ ఉన్నారు. తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ని తను కరెక్ట్ చేసుకోవడానికి పాటుపడుతూనే అగైన్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ని సరిదిద్దుకుంటూ వాళ్ళు ముందుకి నడవాలి అని అనుకుంటున్నారు. మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా, లేకపోతే మ్యారేజ్ చేసుకొని మీరు విడిపోయి ఉన్నారా, లేకపోతే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మీకు దూరంగా ఉన్న పర్సన్స్ అయినా కూడా మీతోటి ఒక న్యూ బ్రైట్ లైఫ్ అనేది చూస్తూ ఉన్నారు. ఒక హ్యాపీ లైఫ్ అనేది చూస్తూ ఉన్నారు. మీతోటే జీవితాంతం మీ చెయ్యి విడవకూడదు అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ చాలామంది ఆ ప్రామిస్ కూడా చేశారు. ఏంటంటే, ఎప్పుడు చనిపోయేంత వరకు మీ చెయ్యి నేను వదలను, నీ ప్రాణం పోయిన క్షణం నా ప్రాణం కూడా వెళ్ళిపోతుంది అని. ఇది అప్పుడు వాళ్ళు ఎమోషనల్గా చెప్పలేదు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. నేను ఆ మాట చెప్పాను అని వాళ్ళు ఎమోషనల్గా ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఆ రీయూనియన్ ఏంటి అంటే, ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్స్, మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఏజ్ డిఫరెన్స్ సంథింగ్ ఏదైనా కూడా అది వాళ్ళకి ఇప్పుడు కనిపించటం లేదు. ఇంతకుముందు అదే ఒక పెద్ద భూతద్దంలో చూసిన పర్సన్కి ఇప్పుడు అది కనిపించటం లేదు. అది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను ఏ విధంగా అయినా కానీ నా పర్సన్ లైఫ్లో నేను ఒక హ్యాపీనెస్ని నింపాలి, ఏ విధంగా అయినా కూడా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు తనకి ఏంటంటే, ఫైనాన్షియల్ పరంగా అయినా కూడా మీరు ఏమన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే కూడా ఆ హెల్ప్ని కూడా మళ్ళీ తిరిగి మీకు హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నారు. అగైన్ ఒకవేళ మీ లైఫ్లోకి వస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ ఇద్దరు కలిస్తే ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ అవుతాము అనేది కూడా వాళ్ళకి ఒకటి ఉంది, మైండ్లో థాట్ అనేది ఉంది. ఆ థాట్ని వాళ్ళు ఎక్స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మీతో కలవాలి, మీతో ఎమోషనల్గా ఇప్పుడు ఎట్లా అంటే ప్రాక్టికల్గా కాకుండా ఒక ఎమోషనల్ నీడ్ అనేది మీకు ఇవ్వాలి. ఆ ఎమోషనల్ కోసమే మీరు ఇంత కష్టపడ్డారు. ఎమోషనల్ నీడ్ కోసమే మీ పర్సన్ని మీరు
అప్రోచ్ అయ్యింది. మీ పర్సన్‌తో మీరు మింగిల్ అవ్వడానికి కారణం, మీరిద్దరు కలవడానికి కారణం కూడా ఒక ఎమోషనల్ సపోర్ట్ కోసమే. మీరేదో పెయిన్‌లో ఉన్నప్పుడు సంథింగ్ ఆ పర్సన్ వల్ల మీరు తన మాటల వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే తన బిహేవియర్ వల్ల అయ్యుండొచ్చు. మీరు ఒక ఎమోషనల్‌గా ఒక పెయిన్ అనేది మీరు ఒక స్వాంతన అంటాం కదా! దాన్ని పొందగలిగారు. అంటే ఒక హీలింగ్ అనేది పొందగలిగారు. ఆ హీలింగ్ మీకు వల్లనే మీ పర్సన్‌కి మీరు ఎట్లా అంటే ఆ ఎమోషనల్ బాండింగ్ మీకు ఎక్కువ అయిపోయి వాళ్ళకి అడిక్ట్ అయిపోయినట్టు అయిపోయారు కాబట్టి మీరు ఇప్పుడు ఈ పెయిన్ అనేది అనుభవించడానికి ఒక రీజన్ అయిపోయింది. అది ఇప్పుడు రిలీఫ్ కాబోతుంది. ఆల్మోస్ట్ మీరు అంతా హీలింగ్ స్టేజ్‌లోనే ఉన్నారు. హీలింగ్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి మీ పర్సన్‌లో మార్పు అనేది స్టార్ట్ అయ్యింది. మీరు పెయిన్‌లో ఉన్నన్ని రోజులు వాళ్ళలో మార్పు అనేది లేదు. మీరు ఎప్పుడు హీలింగ్ అయ్యి మేనిఫెస్టేషన్ స్ట్రాంగ్‌గా చేస్తూ ఉన్నారో అప్పటి నుంచి మీ పర్సన్ లైఫ్‌లో చిన్నగా చేంజ్ అనేది స్టార్ట్ అయ్యింది. అక్కడున్న థింగ్స్ అనేవి కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అక్కడున్న పర్సన్స్ అయ్యుండొచ్చు, సంథింగ్ ఎవరైనా అయ్యుండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకేంటో తెలిసింది. తను ఏం చెయ్యగలరు, ఏ ఏ విధంగా ఏదైనా సిచ్యువేషన్‌ని కరెక్ట్ చేసుకోగలరు. నా లైఫ్‌లో నేను ఎవరినెవరిని పోగొట్టుకున్నాను. మళ్ళీ వాళ్ళని నేను మళ్ళీ తెచ్చుకోవాలి. ఇంక్లూడ్ యూ మీతో పాటు. తను ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చిందనేది తనకి బాగా అర్థమయ్యింది. ఇదే అండి. ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకుందాం. ఎందుకు తను మీ లైఫ్‌లోంచి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటానని ఎందుకు హ్యాపీగా ఉండలేకపోయారు? ఇంకా డీప్ క్లారిఫికేషన్ అనేది తీసుకుందాం. ఈ కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్‌ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please universe give me a great answer. Gratitude. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ఎందుకు అంటే వాళ్ళు నైట్ ఆఫ్ ఫ్యాన్స్. మీకు మీతో వాళ్ళకి ప్రేమ, ఆప్యాయత అన్నీ ఉన్నాయి. మీతోటి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి, సిచ్యువేషన్ని మూవ్ చేయాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. బట్ వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి అనేది థింక్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న ఆ స్వార్థం అనేది వాళ్ళకి ఇప్పుడు మీ వైపుగా నడిపిస్తూ ఉంది. మీరు తనకే మాత్రమే కావాలి, వేరే వాళ్ళకి దక్కడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి ద టవర్. వాళ్ళ లైఫ్లో అన్ని చేంజెస్ అనేవి ఇంకా అయిపోయాయి. ఇప్పుడు అది స్మాష్ అయిపోయింది ఇంకా వాళ్ళ లైఫ్లో. ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ నుంచి బయటపడే స్టేజ్కి వచ్చారు. ఆ రిస్ట్రిక్షన్ ఇంతకుముందు వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ రిస్ట్రిక్షన్ చేసి కట్టడి చేసే పర్సన్స్ మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్యలు అనేవి వాళ్ళు తెంచుకోవడం అనేది జరిగింది. వాళ్ళు అంటే నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, నీ ఇష్టం, ఇంకా ఏ విధంగా డెసిషన్ తీసుకున్నా నేనేం భయపడను, డోంట్ కేర్, నీ ఇష్టం, నువ్వు చేస్తావా, బతుకుతావా, ఉంటావా, తింటావా, అంతే ఉండు, నేనేం చేయాలనుకుంటున్నానో అది చేస్తాను అని కరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. అందుకే వాళ్ళకి ఇన్నర్గా స్ట్రెంగ్త్ అనేది రావడం జరిగింది. ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు చూడండి, మీరు లేని లోటు అనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ని గ్రోత్ చేయాలి అని అనుకుంటున్నారు. మీకు మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి అని అనుకుంటున్నారు. మీరు ఇప్పుడు హీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు మీ వైపుగా మూవ్ అవ్వడం జరిగింది. వాళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. మీ ఇద్దరు దగ్గరగా ఉంటే చాలా ఆప్యాయతతోటి ఉంటారు
ఆ బంధం అనేది చాలా పవిత్రంగా ఉంటుంది అని వాళ్ళకి తెలిసింది. మీరు కొంచెం పేషెంట్‌గా ఉన్నారు కాబట్టి ఈ చేంజ్ అనేది వాళ్ళలో స్టార్ట్ అయ్యింది. మీలో అంటే చేంజింగ్ నేచర్ ఇంకా స్టాప్ అయ్యింది ఇప్పుడు. మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కోసం. చేంజ్ చేసి సాలైపోయి వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావాలి. హ్యాపీ లైఫ్ అనేది మీతోటి ఉండాలి. మీతో ఉంటే సక్సెస్ ఉంటుంది. ఎట్లా అంటే మీరిద్దరు కలిస్తే ఒక విజయం ఏదైనా కూడా సాధించగలరు. ఎటువంటి పనినైనా కూడా అల్లవోకగా చేసేయగలరు. మీ ఇద్దరి మధ్యలో అంత బాండింగ్ అనేది డిఫరెంట్ బాండింగ్ అనేది ఉంది. అందుకే వాళ్ళు మీతోటి స్టెబిలిటీ రిలేషన్షిప్‌ని చూస్తున్నారు. వాళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కరోజు వచ్చేసి వెళ్ళిపోవడం కాదు. జీవితాంతం మీతోటి రిలేషన్షిప్ కావాలి. ఇంకా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ కావాలి. అది ఏ విధంగా అయినా కానీ అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? హరే కృష్ణ. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి మూవ్ అయ్యి వాళ్ళకి ఇంకా అది వద్దు అనుకున్న భయపడుతూ బతుకుతూ ఉన్న పర్సన్కి ఇప్పుడు భయం అనేది వెళ్ళిపోయింది. అక్కడ పర్సన్స్ని అవాయిడ్ చేయడం అనేది ఖచ్చితంగా ఇది అవాయిడ్ చేయాలి. ఇంకా అక్కడే ఉన్నా కూడా నాకు వద్దు అంటే వద్దు అన్న విధంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో బ్యాడ్ సిచ్యువేషన్లో వాళ్ళు స్టే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ నెగిటివ్ థాట్ అనేది మీ వైపు రానియలేదు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ని స్టాప్ చేసి అంటే కట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న థింగ్స్ని ఏవైనా కూడా అక్కడ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే పర్సన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళని కట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళలో ఇప్పుడు పాజిటివ్ వైబ్ అనేది స్టార్ట్ అయ్యింది. అందుకే వాళ్ళు మీ సైడ్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. చూడండి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ చాలా హోల్డ్ చేస్తూ ఉన్నారు. మీ మీద ఏం ఫీలింగ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎవ్వరికి చెప్పకూడదు అని అనుకుంటున్నారు. మీ మీద వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. అంటే మీ లైఫ్లోకి ఎవరైనా వస్తారేమో, పర్సన్స్ వస్తారేమో, తను ఇంకా మళ్ళీ లైఫ్ లాంగ్ మీకు దూరం కావాల్సి వస్తుందేమో అనుకుంటున్నారు. అదే ప్లేస్లో వాళ్ళకి జెలసీ కూడా స్టార్ట్ అయింది. అంటే మీరున్న సిచ్యువేషన్ వాళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఎవరైనా ఇట్టే ఆకర్షితులు అవుతారు అనేది వాళ్ళకి బాగా తెలుసు. అందుకోసమే వాళ్ళు జెలసీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక ప్రొసెసివ్నెస్ ఎక్కువైపోయింది. వాళ్ళకి ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఒంటరిగా ఉన్నారు, మీరు ఏ విధంగా ఉన్నారో ఎవరినైనా మీ లైఫ్లోకి ఆహ్వానిస్తున్నారేమో అన్న ఫీలింగ్ ఉంది వాళ్ళకి. ఎట్లా అంటే ఆ థాట్స్ అన్నిటినీ హోల్డ్ చేస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అసలు ఎట్లా అయినా కూడా ఒక స్టెబిలిటీ రిలేషన్షిప్ కావాలి, మీరు తనకే కావాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ కోరుకుంటున్నారు. వాళ్ళ కెరియర్లో కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి అని అనుకుంటున్నారు. హరే కృష్ణ. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఉన్న చాలా కన్ఫ్యూజన్స్కి ఒక ఫుల్ స్టాప్ అనేది పడిపోయిందండి. ఎట్లా అంటే ఏది కరెక్ట్ వే అనేది వాళ్ళకి తెలిసింది. ఎలా ట్రావెల్ చేయాలి ఇంకా మీ లైఫ్లోకి అనేది వాళ్ళకి అర్థమయ్యింది. ఆ ఫీలింగ్స్ని వాళ్ళు ఇన్కంప్లీట్గా ఉన్న ఫీలింగ్స్ని, అంటే అర్థం కాకుండా ఉన్న ఆలోచనలకి ఇప్పుడు ఒక కార్యరూపం అంటాం కదా, ఒక కొలిక్కి రావడం అంటాం. అంటే మనం ఒకటి చెయ్యాలి అని అనుకుంటాము, చాలా థాట్స్ వస్తూ ఉంటాయి. లాస్ట్కి ఫిల్టర్ అయి ఒక థాట్ అనేది మనకి స్టెబిలిటీగా నిలబడిపోతుంది. ఆ థాట్ని మనం మూవ్ చేస్తాము. అంటే ఏదైనా లైఫ్లో ఏది చేయాలనుకున్నా కూడా ఆ థాట్ మూవ్ చేసినప్పుడు దానికి ఒక ప్రాక్టికల్ రూపం అనేది వస్తుంది అనమాట. ఆ ప్రాక్టికల్ రూపము ఇప్పుడు
వాళ్ళు తీసుకొని వస్తున్నారు. అందుకే మీతో ఉంటేనే తన హ్యాపీ లైఫ్ ఉంటుందని తనకు తెలిసింది. సారీ అండి. అందుకు వాళ్ళకి మీరు కావాలి అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంకా లైఫ్లో తనకు పోరాడే శక్తి లేదు. తనకి ఇంకెవరి ఏ బాధలు పడేంత శక్తి తన దగ్గర లేదు. అందుకు తను ఇంకా ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ద చారియట్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ద చారియట్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళలో ఉన్న నెగిటివ్ థాట్స్ని లెట్ గో చేసేస్తున్నారు. వాళ్ళు పాస్ట్లో జరిగిన విషయాల నుంచి చాలా నేర్చుకున్నారు. అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. వాళ్ళలో ఉన్న భయాలు అది వెళ్ళిపోయి వాళ్ళకి ఇప్పుడు ఒక ధైర్యం అనేది వాళ్ళు కూడగట్టుకుంటున్నారు. వాళ్ళలో సైలెంట్ జోన్, ఎట్లా సైలెంట్గా ఒక పర్సన్కి ట్రీట్మెంట్ ఇస్తే ఎలా జరుగుతుంది అనేది వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్కి ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు వాళ్ళు. అందుకు వాళ్ళకి సక్సెస్ అనేది దగ్గరలో ఉంది, ఇంకా మీ లైఫ్లోకి రావడానికి అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళు ఇది లాస్ట్ ఛాన్స్, నాకు ఇంకా ఈ ఛాన్స్ని కన్నా వదులుకుంటే నా పర్సన్ లైఫ్లోకి ఇంకో పర్సన్ కన్నా వచ్చారు అంటే కన్నా నేను లైఫ్ లాంగ్ వాళ్ళని వదిలేసుకొని ఉండాలి, కానీ ఇంకా వాళ్ళ లైఫ్లోకి నాకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు అనేది వాళ్ళకి అర్థమయ్యింది. అందుకే వాళ్ళు చేసిన మిస్టేక్స్ నుంచి వాళ్ళు చాలా లెసన్స్ నేర్చుకున్నారు. అందుకే వాళ్ళ కర్మ అనేది ఇప్పుడు ఎండ్ అయిపోయి మీ లైఫ్లోకి యూనివర్స్ అనేది వాళ్ళని పుష్ చేస్తూ ఉంది. మీ ఇద్దరి మధ్యలో నేర్చుకోవాల్సినవి చాలా నేర్చుకున్నారు మీరిద్దరు. ఈ సపరేషన్ వచ్చిన తర్వాత మీకు మీ లైఫ్లో ఎన్ని కావాలో అన్ని విధాలుగా, అసలు మనుషులు అంటే ఏంటి, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు మీ మంచి కోరుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కటి తెలిసింది. ఎవరుని నమ్మాలో నమ్మకూడదో కూడా మీకు అర్థమయ్యింది. అందుకు మీ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి రావడానికి తను రెడీగా ఉన్నారు. మీతోటి రీయూనియన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ద ఎంపరర్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ద ఎంపరర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళల్లో తను ఒంటరిగా పోరాడింది అంతా ఇంకా సరిపోయింది. ఆ పోరాటానికి ఒక విజయం అనేది దక్కింది తనకి. తను ఇప్పుడు తన భయాల్ని, ఆందోళనని అన్నిటికీ ఫుల్ స్టాప్ అనేది పడింది. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్స్ లేవు. ఇంకా ఎట్లా అంటే పీస్ఫుల్ లైఫ్ అనేది ఏంటి అనేది వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ఎటువంటి చెడునైనా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. చెడు ఆలోచనలను కానీ చెడు పర్సన్స్ని కానీ వాళ్ళు అవాయిడ్ చేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్టడీగా ఉండగలుగుతున్నారు. తనలో ఉన్న అహంకారం అనేది తొలగిపోయింది ఇప్పుడు. అందుకు వాళ్ళకి కరెక్ట్ వే ఏంటి అనేది అర్థమయ్యింది. చూడండి, తను రివర్స్ కార్డ్, గాడ్ ఈజ్ గ్రేట్. నిజంగా వాళ్ళకి ఇప్పుడు అవేక్నింగ్ జరిగింది. వాళ్ళల్లో ఏం పోగొట్టుకున్నారో అది రికవరీ కాబోతుంది. వాళ్ళకి వాళ్ళు మళ్ళీ ప్రపంచంలోకి వాళ్ళు కొత్తగా పుట్టినట్లు అనిపిస్తూ ఉంది వాళ్ళ లైఫ్ ఇప్పుడు. వాళ్ళకి అంత వాళ్ళ మైండ్లో ఉన్న థాట్స్, నెగిటివ్ థాట్స్ నుంచి వాళ్ళు బయటికి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే సైలెన్స్ అనేదే వాళ్ళకి అన్నిటికీ సమాధానం అనేది ఇచ్చింది. ఇప్పుడు మైండ్లో ఉన్న ఎలా అంటే అగ్నిగోళం, మనసులో ఉన్న అగ్నిగోళాన్ని
వాళ్ళు ఆర్పడానికి ఆర్పుకొని ట్రై చేస్తున్నారు. ఆ బాధని అణిచివేసుకొని హ్యాపీ లైఫ్లోకి ఎంటర్ అవబోతున్నారు. అందుకు వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. లేకపోతే మీ థాటే వాళ్ళకి రాదు అసలు. ఇది మెయిన్ ఇక్కడ. ఏస్ ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. ఏస్ ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు తను చాలా ఫూలిష్గా ఇన్మెచ్యూరిటీగా ఆలోచించిన పర్సను ఎలా అంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇర్రెస్పాన్సిబిలిటీగా లేజీగా ఉండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సను ఇప్పుడు మిస్ చేసుకున్నాను, ఆ ఛాన్స్ని మిస్ చేసుకున్నాను, తన ఆలోచనలో ఉన్న అస్థిరత్వం వల్ల అని తనకు అర్థమైంది. అంటే ఇన్బ్యాలెన్సింగ్ చేయడం, ఆలోచనలు బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల తనేం మిస్టేక్ చేశాను అని అర్థమైంది. అందుకే మీ లైఫ్లోకి వాళ్ళు మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారు. ప్రాక్టికల్గా ఉన్న పర్సన్ ఇప్పుడు ఎమోషనల్గా మిమ్మల్ని కోరుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు ఇండిపెండెంట్గా తయారయ్యారు. తన లైఫ్లో ఫ్రీడమ్ అనేది స్టార్ట్ అయ్యింది. వాళ్ళకి ఎట్లా అంటే అక్కడి నుంచి రిలీజ్ అయినట్లు అనిపిస్తూ ఉంది. అంటే అక్కడ ఇన్ని రోజులు బందీగా ఉన్నట్లు ఉన్న పర్సన్కి ఒక సిచ్యువేషన్ నుంచి వాళ్ళు రిలీజ్ అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంది. తను వేరే వాళ్ళ చేతుల్లో బందీగా ఉన్న పర్సన్ వాళ్ళ బందీకాన నుంచి జైలు గోడల మధ్యలోంచి విడుదలయ్యి ఔటర్ ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా తనకి అనిపిస్తూ ఉంది. ఇప్పుడు హ్యాపీగా అందుకే మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ 8 ఆఫ్ పెంటకల్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు చాలా వర్కాలిక్ పర్సన్ అండి. తను 24/7 వర్క్ చేయమన్నా కూడా చేస్తారు. ఆ లేజినెస్ని వాళ్ళు వదిలేసి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇన్ని రోజులు మీ మీద వాళ్ళు ఫోకస్ చేయకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో వాళ్ళకి తెలియడం వల్ల ఇక్కడ అంటే తన జీవితాన్నే ఒక వేరే వాళ్ళ చేతిలో అంటే ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే ధర్మరాజు జూదమాడి ద్రౌపదిని పణంగా పెడతారు కదా, ఆ టైప్గా వాళ్ళలో ఉన్న ఆలోచనల ప్రాబ్లం వల్ల వాళ్ళ లైఫ్ని వాళ్ళు అక్కడ దాసోహం చేశారనమాట. ఆ దాసోహం చేసిన పర్సన్కి ఇప్పుడు అన్నీ రిలీజ్ అయ్యి వాళ్ళు కరెక్ట్గా తను ఏంటి, తన సిచ్యువేషన్ ఏంటి అనేది తనకు అర్థమయ్యింది ఇప్పుడు. అందుకే వే అనేది వెతుకుతూ ఉన్నారు. మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి అని వే అనేది వెతుకుతూ ఉన్నారు. తన ఇన్నర్గా ఉన్న మీ మీద ప్రేమని ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఏ విధంగా మీరిద్దరు కలవాలి అని అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మీ మీద ఉన్న ఆ అమితమైన ప్రేమని మాత్రం బయటకు చూపించే పర్సన్ కాదండి. మీ పర్సన్ మాత్రం మీరు లైఫ్లో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా కూడా ఆ ప్రేమని ఇన్బిల్ట్గానే పెట్టుకొని మీ మీద 100కి మీరు 100% చూపిస్తే వాళ్ళకి 200% ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం చూపించేది మీకు 10% 20% చూపించినట్లు అనిపిస్తుంది. వాళ్ళు ఇన్నర్గా హోల్డ్ చేసుకొని ఉన్నారు ఆ ప్రేమని. ఇక్కడ 8 ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు ఆ స్ట్రక్ ఎనర్జీ నుంచి, ఆ కన్ఫ్యూజ్ స్టేజ్ నుంచి ఆ హ్యాపీ అక్కడ ఉన్న రిలేషన్షిప్లో హ్యాపీగా అనేది లేదు అనేది వాళ్ళకి తెలిసింది. అదే కరెక్టు
ఏ విధంగా దాన్ని బయటికి తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారు. మీకు చేసిన అన్యాయానికి వాళ్ళు కర్మని అనుభవిస్తున్నారు అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. నేను నా పర్సన్కి చేసిన అన్యాయానికే నేను ఇంత కర్మని అనుభవిస్తూ ఉన్నాను అనేది అర్థమయ్యింది. వాళ్ళు అందుకే మీ నుంచి ఒక మీ లైఫ్లోకి రావాలి, హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఆ సంఖ్యలను అనేది తెంచేసుకొని బయటపడడానికి, వాళ్ళ నిజ స్వరూపాన్ని చూపించుకోవడానికి, వాళ్ళ నిజంగా ఏంటి అనేది మీకు ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఇన్నర్గా స్ట్రెంగ్త్ని కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే థింకింగ్ ఎక్కువైపోయింది. ఇక్కడ చూడండి, వాళ్ళ లైఫ్లో ఒక సడన్ చేంజ్ అనేది జరగడం జరిగింది. అక్కడ బ్రేకప్ సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. వాళ్ళిద్దరి మధ్యలో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు, అక్కడ ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో మాటలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్నారంటే ఉన్నారు, అంతే. అలా అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్. ఇక్కడ స్ట్రెంగ్త్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Please give me a great answer. Gratitude, gratitude, gratitude. ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు. మీ పాస్ట్ లవ్వే మీ లైఫ్లోకి రాబోతుంది. మీరు హ్యాపీ రిలేషన్షిప్ని ఎంజాయ్ చేయబోతున్నారు. మీకు ఒక సర్ప్రైజ్గా గిఫ్ట్ అనేది రాబోతుంది. మీ పాస్ట్ మెమొరీస్ మళ్ళీ మీకు తిరిగి రాబోతున్నాయి. ఇంకా మీరు కంఫర్ట్గా, హీలింగ్గా, ఒక ఎట్లా అంటే ఫ్యామిలీ లైఫ్ అనేది ఎంజాయ్ చేయబోతున్నారు. మీ మెమొరీస్ మీరేం కోరుకుంటున్నారో అవి మళ్ళీ మీకు దక్కబోతున్నాయి. చూడండి, మళ్ళీ పేజ్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీతోటి ఉన్న అటాచ్మెంట్ అనేది వాళ్ళు డిటాచ్మెంట్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. మీ మీద అట్రాక్షన్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. మీకు ఒక ప్రపోజల్ చేయాలి అని అనుకుంటున్నారు. తనకి చెప్పలేనంత ప్రేమ కలుగుతుంది ఇప్పుడు మీ మీద. అంటే ఆ ప్రేమని ఎలా హోల్డ్ చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు మీ పర్సన్ వస్తే మీరు అని ఎమోషనల్ మాత్రం అయిపోకండి దయచేసి. తను ఏం చెప్తారో చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. హ్యాపీగా మీ లైఫ్ని మీరు డీల్ చేయండి. ఇదే నా సజెషన్. ఇప్పుడు నైట్ ఆఫ్ పెంటికల్స్ కూడా క్లారిఫికేషన్ ఇదే. మీ పర్సన్ అనేది మీ లైఫ్లోకి రాబోతున్నారు. తనున్న సిచ్యువేషను అనుకున్నది తన లైఫ్లో ఒకటి అనుకొని వెళ్ళారు, ఇంకొకటి జరగడం వల్ల మళ్ళీ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Please angels give me a great answer. Gratitude, gratitude. Please angels give me a great answer. నేనైతే ఏంజల్సే కార్డ్ అనేది చేయడం జరిగింది. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తెలుసుకోండి, అంతేకాని స్ట్రక్ ఎనర్జీలో ఉండొద్దండి. రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఆపర్చునిటీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో అది మీకు మీ దగ్గరికి రాబోతుంది. సక్సెస్. వావ్, నేను ఇట్లాంటి రీడింగ్ మాత్రం ఇప్పటివరకు చేయలేదండి. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. చూడండి, ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్స్ ఏమొస్తాయో చూద్దాం. డి, కే, క్యూ, ఐ, యు, వి, పి, జే, ఎల్, ఎస్, హెచ్. ఇది మీ నేమ్ కానీ మీ పర్సనల్ నేమ్ కానీ అయి ఉండొచ్చండి. ఇందులో
మీకు మేజర్ ఆర్కానా కార్డ్స్, స్ట్రెంగ్త్ కార్డు, అగైన్ వరల్డ్ కార్డు, ఇక్కడ టెంపరెన్స్ కార్డు, హ్యాంగ్డ్ మ్యాను. ఒక్క నిమిషం, ఇంకేమేమి వచ్చాయో చూద్దాం. వచ్చాయి కాబట్టి ఈ రీడింగ్ అనేది ఆల్మోస్ట్ 100% అన్ని రాసుల వాళ్ళకి రిజనేట్ అవుతుందండి. ఇంకొకటి ఇక్కడ నాకు ఎక్కువగా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 3 అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుందండి. 3 అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. ఐ థింక్ ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అయిండొచ్చు, లేదంటే మీరిద్దరు కలిసిన టైం అయినా అయిండొచ్చు. ఇది యూనివర్స్ మీకు ఇస్తున్న ఒక ఇండికేషను. మీరు ఒక 3 months లోపల మీ లైఫ్లో అల్టిమేట్ చేంజ్ అనేది జరగబోతుందండి. అల్టిమేట్ చేంజ్ అనేది జరగబోతుంది. దీనికి నేను క్లారిఫికేషన్ డివైన్ టైమ్ ఒరాకిల్ కార్డ్ నుంచి చూస్తాను. ఒక్క కార్డ్ తీస్తాను, చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ కరెక్ట్ ఆన్సర్. gratitude. Please universe give me a great answer. Gratitude. It's coming for you. It is coming for you. చూసారా? థ్యాంక్ యూ. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. నేనైతే క్లైమ్ చేసుకుంటున్నాను, మీరు కూడా క్లైమ్ చేసుకోండి. ఇది అండి ఇవాళ రీడింగ్. ఇది మీకు ఎంతమందికి రిజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేసేసేయండి. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ హ్యాపీనెస్సే మీ లైఫ్లో ఏం కావాలో అది తీసుకొని వస్తుంది. దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నా కృష్ణని, నా తమ్మితోటి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.